బేగంపేట విమానాశ్రయంలో రెండో రోజు జరుగుతున్న వింగ్స్ ఇండియా ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది బోయింగ్ 787-9 ఫ్లైట్. 787-8 మోడల్కు అప్డేటెడ్ వెర్షన్గా వచ్చిన ఈ విమానాన్ని విస్తారా, ఎయిర్ ఇండియా వంటి కంపెనీలు భారీగా కొనుగోలు చేస్తున్నాయి. 206 అడుగుల పొడవు, 300 మంది ప్రయాణ సామర్థ్యం కలిగిన ఈ విమానం గంటకు 903 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణిస్తుంది. ఒక్కసారి టేకాఫ్ అయితే విరామం లేకుండా 14,010 కిలోమీటర్ల వరకు ప్రయాణించే దీనిని రూపొందించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. వింగ్స్ ఇండియా 2026 ఎయిర్ షోలో అయితే ఉన్నాము. బేగంపేట ఎయిర్పోర్ట్లో రెండవ రోజు ఈ యొక్క ఈవెంట్ జరుగుతోంది. మన వెనక కనిపిస్తున్నటువంటి ఈ బిగ్ మ్యాన్ వచ్చేసి బోయింగ్ 787-9 డ్రీమ్ లైనర్ అన్నమాట. సో దీనికంటే ముందు బోయింగ్ 787-8 అనేటువంటి ఒక వర్షన్ కూడా ఉండేది. దాని తర్వాత వర్షన్ అనమాట ఇది. సుమారుగా 200 అడుగుల వరకు దీని పొడవు ఉంటుంది. సో పూర్తిగా ఇది మధ్యస్థ పరిమాణాలు, అంటే ఖండాంతర ప్రయాణాలు చేయడానికి బెటర్ ఎయిర్ క్రాఫ్ట్ అంటూ కూడా చెప్తా ఉంటారు. ఇది ఎయిర్లైన్ ఇండస్ట్రీలో ముఖ్యంగా ఈ యొక్క ఎయిర్ క్రాఫ్ట్ అంటే బోయింగ్ కంపెనీకి సంబంధించినటువంటి ఈ యొక్క ఎయిర్ క్రాఫ్ట్ని విస్తారా, అలాగే మనం చూస్తున్నటువంటి ఎయిర్ ఇండియా, ఈ రెండు కంపెనీలు కూడా ప్రధానంగా ఎక్కువగా వాడుతూ ఉంటాయి. అనేక కంపెనీలు కూడా ఈ యొక్క ఎయిర్ క్రాఫ్ట్ని బోయింగ్ 787-9 డ్రీమ్ లైనర్ ఏదైతే ఉందో దీన్ని ప్రత్యేకంగా అయితే వాడుతూ ఉంటారు. సో ఇటు ఎక్కువగా ఇదివరకు నాయిస్ వచ్చేది. సో ఆ నాయిస్ని కంట్రోల్ చేయడానికి కూడా ఇంజన్ చుట్టూ కూడా మనకు ముందు కనిపిస్తున్నటువంటి కవర్స్ ఏవైతే ఉన్నాయో రౌండ్ సర్కిల్లో, సో ఆ కవర్స్ని కూడా ప్రత్యేకంగా రూపొందించారు. అలాగే సుమారుగా 300 మంది ఇందులో ప్రయాణించేటువంటి విధంగా కూడా సీటింగ్ కెపాసిటీని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అలాగే బోయింగ్ కంపెనీ అత్యాధునికమైనటువంటి టెక్నాలజీ తోటి ఈ యొక్క 787 డ్రీమ్ లైనర్ని కూడా తీసుకొచ్చింది. అయితే పాత తరం విమానాల కంటే కూడా సుమారుగా 20% ఇంధనాన్ని ఆదా చేసేటువంటి విధంగా కూడా ఈ యొక్క బోయింగ్ 787 అయితే రూపొందించారు. సో ఇది ఒక్కసారి కనుక గాల్లోకి ఎగిరిందంటే సుమారుగా 14,000 కిలోమీటర్ల వరకు కూడా ఇది ప్రయాణించగలుగుతుంది. అలాగే 300 మంది వరకు కెపాసిటీతోని ఈ యొక్క డ్రీమ్ లైనర్ అనేది ప్రయాణం కూడా కొనసాగిస్తూ ఉంటుంది. సో సుమారుగా 14,000 కిలోమీటర్లు అంటే 3 ఖండాల వరకు కూడా చుట్టేటువంటి విధంగా కూడా దీన్ని రూపొందించారని చెప్పాలి. మంచి స్పేస్తో పాటు, క్యాబిన్ స్పేస్తో పాటు సో మంచి డిజైన్ని కూడా ఇక్కడ బోయింగ్ 787లో అయితే తీసుకొచ్చారని చెప్పాలి. సో దీనికి సంబంధించి ఎయిర్లైన్ సంస్థలు కూడా ఎక్కువగా ఈ యొక్క బోయింగ్ 787ని వాళ్ళ కంపెనీస్లో అంటే వాళ్ళ ఎయిర్లైన్స్లో వాడడానికి కూడా వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ అని చెప్పాలి. సో ఇటు ఈ యొక్క బోయింగ్ 787 కూడా వింగ్స్ ఇండియా 2026 ఈవెంట్లో బోయింగ్ కంపెనీ అలాగే ఎయిర్ ఇండియా కంపెనీ కూడా ప్రదర్శిస్తూ ఉంది. సో ఇదన్నమాట మొత్తానికి ఈరోజు సో మనకి ఇక్కడ బేగంపేట ఎయిర్పోర్ట్లో ఏదైతే జరుగుతూ ఉందో వింగ్స్ ఇండియా 2026కు సంబంధించినటువంటి ఈవెంట్. సో దానిలో కూడా సో మంచి బిగ్ బుల్ అనమాట ఇది. సో ఇక్కడ ఉన్నటువంటి ఎయిర్ క్రాఫ్ట్ అన్నింటిలో కూడా సో ఇదే పెద్ద ఎయిర్ క్రాఫ్ట్ అని కూడా చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ రాజుతో విజయ్, బిగ్ టీవీ, బేగంపేట ఎయిర్పోర్ట్ నుండి.